దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మన స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మన చదివిన చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఆరాధన అయింది. ముందుగా ఉన్న మధ్యలో ఉన్న ఇద్దరు చరిష్మా అండ్ రేణా ప్లస్ ఇద్దరులా రావాలా? ఎదురండి. చరిష్మా రేణా ప్లస్. మొదటిగా చరిష్మా వాక్యం చెప్తుందట. ముందు వారం నుంచి నేర్చుకున్నవే ఏం తప్పులు ఉంటే క్షమించాను కానీ మంచి బాగా చెప్తుంది. మీరు కూడా చెప్పాలని, పిల్లలు కూడా తీసుకొని రావాలని మనం చేస్తున్నాం. ముందుగా చరిష్మా వాక్యం చెప్తుంది. గట్టి చెప్పకూడదా? రేణా ప్లస్ రేణా ప్లస్ రాజు చిన్నపిల్లలైనా దేవుని వాక్యాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయం అవుతుంది కనుక వచ్చే వారం మరింత బాగా వచ్చే వారం ఏం నేర్చుకోవాలంటే ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు చెప్తారంట. మరి ఆదికాండం నుంచి ఎన్ని వస్తాయండి? 5 అయితే 5, 6 అయితే 6, ఎన్ని వస్తాయండి? ప్రస్తుతాన్ని ఎన్ని వస్తాయండి చెప్తా. సోమవారం నుంచి కాదు కానీ బుధవారం నుంచి వస్తాను. ఎందుకంటే సోమవారం సాయంత్రం అక్క వస్తుంది. ఎవరు అక్క అంటే ఎవరు? జెస్సీ వస్తుంది. సో నేను అలా కావదు. ప్రార్థన చేయండి. ఏంటంటే దేవుడే మనం తొందరగా నిరూపిస్తాడు. దానికోసం ప్రార్థన చేయండి. ముందుసారి పెట్టాను కానీ దేవుడు నాకు అనుకూలత ఇచ్చేయలేదు. నా కోసం, నా కుటుంబం కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య గ్రంథము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనువారు ప్రాణము మేళ్లతో నింపి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేంతో నింపి ఉన్నాడట? మేళ్లతో నింపి ఉన్నాడట. అసలు ఇది ఆశ అంటే ఏంటి? ఆశ అంటే ఏంటి? కోరిక లాంటిది. అంటే ఇప్పుడు చిన్న కుర్రోళ్ళు ఆట వస్తువులు చూసిన తర్వాత అది నచ్చిన తర్వాత నాకు అదే కావాలి, నాకు ఇంకేది వద్దు, ఇంకా అదే కావాలి. ఆ వస్తువు ఇదేంటి? ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? తృప్తిపరుస్తాను అన్నాడు. అది ఎవరు చెప్తున్నారు? అది దావీదు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారట. అంటే ఆయన అడిగితే ఇచ్చాడు కాబట్టే కదా దావీదు చెప్తున్నాడు. దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎందుకని? ఆయన ఆశపడ్డాడు దేవుడు ఇస్తాడని. అంటే విశ్వాసం ఉంచాడు. ఎవరి మీద? నీ మీద, నా మీద కాదు. ఎవరి మీద? దేవుడి మీద. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కాబట్టి నీ ఆశ ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద ఉండాలా. దేవుడి మీద ఉన్నప్పుడు నీకేం కలుగుతాయి? ఏది ఏమైనా దేవుడే మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద మనం విశ్వాసం కలిగి ఉంటే, ఆయన మీద ఆశ ఉంటే,
ఆయన నీ కోసం ఖచ్చితంగా వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడని? నమ్ముతున్నారు కదా. మరి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నప్పుడు ఆయన నీ ప్రార్థన అంటే నీకు తెలియదా? తెలుసు కదా. మనం ఎందుకు ప్రార్థన చేస్తలేదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన వినే దేవుడు. ప్రార్థనకి ఏం చేస్తానన్నాడు? జవాబు ఇస్తానన్నాడు. మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. అంటే మీరు నేను నా సమాధానం కోసం ఏం చేయండి? వెతకమంటున్నాడు, అడగమంటున్నాడు, ఇస్తానంటున్నాడు. కానీ నువ్వేం చేస్తలేదు? అడుగుతలేదు, వెతుకుతలేదు. ఇప్పుడు ఇంట్లో ఒక 100 రూపాయలు పోయి అనుకోండి, ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఏం చేస్తారా? ఓ మనిషి అంటే అలా ఏం చేసిందంటే, ఇంట్లోనే అంట 1000 రూపాయలు సీర కింద పెట్టిందంట బీరోలో. ఆ ఎట్టిన సీరలు మర్చిపోయిందంట. అన్ని సీరలు దుప్పేస్తుందంట. బీరువాలో 4 ఉన్నాయంట. వాడు తీసిందంట, ఏం కనిపించలేదంట. రెండోది తీసిందంట, ఏం కనిపించలేదంట. మొత్తం 4 చెక్ చేసిందంట, ఎక్కడ కనిపించలేదంట. నేను చీరలోనే కదా పెట్టాను అనుకున్నదంట. తేలే కదా ఎక్కడ ఉందో తెలుసా? ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో ఉందంట. ఎక్కడ పెట్టాను అనుకుంది? చీరలో పెట్టాను అనుకుంది. కానీ అది ఎక్కడ ఉంది? ఆవిడ ఎతకినప్పుడు ఏది ఎతకాలా? ఫస్ట్ ఆవిడ ఎక్కడ పెట్టిందో ఎతకాల. అలాగే నువ్వు కూడా ఫస్ట్ ఏ ప్రార్థన చేసావో ఆ జవాబు కూడా నీకు ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు, ఆ ప్రార్థన ప్రతిఫలం వెంటనే ఇస్తాడు. కానీ నువ్వు అది ఏం చేస్తలేదంటే గ్రహిస్తలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడని దేవుడు దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదు ఎలాంటి వాడు? తన చిన్న వయసులోనే దేవునితో మాట్లాడాడు. సింహాన్ని ఏం చేశాడు ఆయన? చిన్న వయసులో దావీదు ఏం చేశాడు? సింహాన్ని చంపేశాడు. అలా చూస్తారేటో దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న వయసులోనే దావీదు గొర్రె పిల్ల కోసం ఏమైపోయాడో తెలుసా? తన ప్రాణాన్ని అర్పించి గొర్రెని ఏం చేయగలడు? కాపాడాలని అనుకున్నాడు గొర్రెనే. కాపరికి ఉన్నంత శ్రద్ధ చాలా విలువైనది. కాపరట 100 గొర్రెలకు గొర్రె తప్పిపోయి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? 100 గొర్రెలకు గొర్రె తప్పిపోయిందని ఆ గొర్రెలు తిప్పిన ప్రతి ప్రదేశము వెళ్ళి గొర్రెను వెతికాడు. గొర్రె పిల్ల దొరికిందా? దొరికిందా? దొరకలేదా? దొరికింది. ఎప్పుడు? వెతికినప్పుడు. మళ్ళీ నువ్వు కూడా ఏం చేయాలా? దేవుడిని నువ్వు చేసిన ప్రార్థన కోసం నువ్వేం చేయాలా? సమాధానం కోసం వెతకాల, అడగాల. అప్పుడే నీకేమొస్తాడు? సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట అన్నాడు. ఏమంటున్నాడు? ఆకలి, అది చదవండి 9. ఆకలి కొనిన వారి ప్రాణమును మేళ్ళతో నింపెదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకలి అంటే ఏంటి? ఆకలి అంటే ఏంటని చెప్పండి. ఫుడ్, అది మన శరీరం. మరి దేవుళ్ళకి వచ్చేసరి ఆకలి అంటే ఏంటి? ఎస్, రైట్ ఆన్సర్. మిమ్మల్ని చెప్పండి. కొట్టండి మాట కొట్టండి అమ్మ. పిల్లలు చెప్తున్నా కొడతారా? పెద్దలు కూడా మన పిల్లలు లాంటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్క మంచి మాట చెప్పింది. మన శరీరానికి కాదు కానీ ఆత్మకి పోషణం ఏంటంటే వాక్యం. వాక్యం భోజనంగా తీసుకున్నప్పుడు ప్రార్థన ఎటువంటిది? మరి కాదు. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? చప్పట్లు కొట్టండి. సమాధానం అది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ప్రార్థన అంటే దేవునికి మనకి మధ్య ఉన్నది ఏంటది? నిబంధన. ఏంటది? నిబంధన. ఒక మాట. ఇప్పుడు నిబంధన అంటే పెళ్ళైన ఇది దంపతులు ఇద్దరికి ప్రమాణం చేయిస్తారు. తన చేతిలో చెయ్యేసి పురుషుడికి, స్త్రీకి ఏం చేస్తాడు? నీకు బాధ ఏందో, శ్రమ ఏందో, కష్టం ఉందో అన్ని నీకు ఏం చేస్తాను అంటున్నాడు? తోడుగా ఉంటాను అన్నాడు. ఇద్దరు ప్రమాణం చేస్తారా? అలాగే పెళ్లి కుమారుడు అయినప్పుడు మనం అందరం పెళ్లి కుమార్తెలు ఆయన మనకి నిబంధన చేశాడు. మరి నువ్వు నిబంధన చేయాలి కదా. ఆ నిబంధన ఏంటి? ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన నిబంధన మనం ఏం చేయాలా? పాటించాలి. అందుకే ప్రతి సంఘంలోని పాస్టర్ ముందు ఏం చేయమంటారు? ప్రతిదానికి ప్రార్థన చేయమంటారు. ప్రార్థనకి నిబంధన కదా, మరి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలోనట చాలా విషయాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉపవాస కుటాల్లో ప్రార్థన ఎలాంటిది? దేవుడు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు రహస్యమందున్న దేవునికి మొరపెట్టినప్పుడట నీ తలుపులు మూసుకొని రహస్యముగా గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఆయనకి ఏం చేయాలా? మొరపెట్టమన్నాడు. దేవుని స్తోత్రం. అది ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-13 వచనాల్లో ఉంటుంది. మేబీ 14 నుంచి 16 వచనాల మధ్యలో ఉంటుంది. అయితే ప్రార్థన కోసం ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలా చేయకూడదు? ప్రార్థన రహస్యముందున్న తండ్రికి మొరపెట్టినప్పుడట విశ్వాసంతో మొరపెట్టాలట. ఏంటని? విశ్వాసంతో. ఇప్పుడు సంఘాల్లో లేనిదేంటి? విశ్వాసం లేదు. ఆవిడ ఏమంటుంది తెలుసా? ఉదయం చర్చికి వచ్చేటప్పుడు బయట ఎలా వచ్చింది అనుకున్నారు? మామూలు కాదు. దారంటో వచ్చి ఆడేలాటోడు అంటూ వచ్చింది చర్చికి. చర్చిలోకి వచ్చాక మా పాస్టర్ గారు ఎంత గొప్పరో, మా చర్చిలో అంత చాలా మంచోళ్ళు అంటారు. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఆ సంఘంలో ఉన్న వాళ్ళని తిడుతుంది. ఆ పాస్టర్ గారు చెప్పేర్లే. ఏమంటుంది? చెప్పండి అమ్మా, ఏమంటుంది? ఆ పాస్టర్ గారు చెప్పేర్లే. పాస్టర్ గారు అంతా ఏం చెప్తారు? మంచి మార్గంలో నడవాలనే, అంతేగాని ఊరికే చెప్తారా? నేను ఈ మార్గంలో ఉన్నాను కారణం నాకంటూ నన్ను నడిపించే ఒక గురువు నాకున్నాడు. ఆయన నడిపించే గురువు ఆయనకున్నాడు. గురువులు అందరు గురువు దేవుడు. హల్లెలూయా. ఈ గురువుల దగ్గర ఎవరి దగ్గర నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ దేవుని దగ్గర మాత్రం ఏం చేయాలా? నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశ్రయాల ప్రాణాన్ని కోసం ఇదే కీర్తనలో 42వ అధ్యాయం 1వ వచనంలో దావీదు చెప్తాడు. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవరా? దృప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటది? దుప్పటి. దుప్పి నీటి వాగుల కొరకు ఏం చేస్తుంది? ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుని స్తోత్రం. ఆశపడుచున్నది. ఎవరు ఏం పడుతున్నది? ఆశ శరీరం కాదు, మన లోపలున్న ప్రాణం. అంటే దేవుడు తన వాయువుతో బ్రతికించిన ప్రాణం
ఆశపడుతుందంట. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మా భార్య కోసం, భర్త కోసం, వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం ఆశపడుతుంది? దేవుని కోసం ఆశపడుతుంది. దేవుని కోసం ఆశపడుతున్న ప్రాణాన్ని మనం ఎవరికి ఇచ్చేస్తున్నాం? దేవునికి ఇస్తలేదు, లోక సంబంధాలకు ఇచ్చేస్తున్నాం. ఆడోడు అట ఒక అమ్మాయిని ప్రేమించాడట కుర్రోడు. ఆ అమ్మాయి కూడా ఆ కుర్రోడిని ఇష్టపడ్డదంట. జాగ్రత్తగా ఇక్కడ మంచి స్టోరీ ఉన్నది. ఇలా ఇద్దరిద్దరు ప్రేమించుకున్నారట. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న చూసి ఆశ్చర్యపోయారంట. ఎందుకు అనుకున్నారు? వాళ్ళ ఇద్దరు వయసులో 15 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు? 15. ఇంకా మ్యాచర్లకు కూడా రాలేదు. ఎన్ని సంవత్సరాలు? పెళ్లి చేసుకొని అడిగి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న ఏమైపోయారట? ఆశ్చర్యపోయారు. వీళ్ళు దేనికోసం వాళ్ళ శరీరాన్ని అప్పగించారు? వాళ్ళలో ఉన్న కామ క్రోధ అన్ని తీర్చుకోవడానికి. ఈ పెళ్ళి ప్రేమ అనేది ఏంటంటే ఒక మార్గం లాంటిది అన్నమాట. ఎలాంటిది? యవనస్తులు చాలామంది దీని మార్గంలోనే ఏమైపోతున్నారంటే తప్పిపోతున్నారు. ఒక కుర్రోడు బాబు ఏం చేయాడు అనుకున్నారు? ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి అట ఆ కుర్రోడిని వచ్చి ఇంకొని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట. అయితే ఏం చేశాడట? ముందే కాదు, ఆ కుర్రోని ఆ పిల్ల ఎవరినైతే లవ్ చేసిందో ఆన్నట చంపేసి దీన్ని కూడా చంపేసి ఇల్లు చచ్చిపోడంట. ముగ్గురు చచ్చిపోయారంట. ఒకరినొకరు ఏమన్నా విలువ ఉందా తన ప్రాణానికి? ఒక గమ్యం అంటే ఏంటి? లేదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు ఎవరి కోసం చనిపోయారు? ఆయన చివరిగా నడిచినప్పుడు కూడా ప్రజల కోసం చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఎంతలో ప్రేమించారు ప్రజలు? అవునా కదా? మరి అలాంటిది కొంతమంది తన ఆశ కోసం ఏం చేస్తున్నారు? తన ప్రాణాన్ని చంపేసుకుంటున్నారు. దయచేసి అలా మాత్రం చేయడు. మన ప్రాణం దేవుని కోసం ఆశపడుతుంది. ఆయనకి ఇవ్వకుండా మనకి ఎవరికి ఇస్తున్నాం? ఇతరులకి ఇచ్చేస్తున్నాం. చాలా తప్పదు. దేవుడు మనకు ఒక నిబంధన చేయించాడు. పౌలు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే చావైతే మేనా అన్నాడు. ఎందుకని? దేవుని కోసం చనిపోవాలి కానీ ఈ లోక ఆశలు మనుషుల ప్రేమల కోసం కాదు. దేవుని ప్రేమ అన్నిటికంటే విలువైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక వచనంలో అంటాడు కదా, ఈ దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమ ఎవరిని ప్రేమించాడు? లోకమునంటే అసలు చెప్పాను నాకు. లోకమునంటే ఎవరిని ప్రేమించాడు? అందరినీ ప్రేమించాడు. మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు, అదంతా వదిలే. ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు నీకు లోకంతో పని ఏంటి? ఎవరితో పని ఉండాలా? ఇప్పుడు నేనున్నాను, నాకు మరి నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అనుకోండి, అంటే ప్రేమ ఉంటుంది కదా. ఆయన అంటే నాకు కూడా ప్రేమ ఉంటుంది. కానీ ఆయనను నన్ను ప్రేమించే ప్రేమికుడు కూడా, ప్రేమికుడు ఎవరో ప్రేమికుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన తల్లిదండ్రులకు కూడా మన కోసం చనిపోవడానికి కూడా రెడీగా
ఉంటారు. మరి ఆయన తండ్రికి ఎందుకు పోల్చారనుకున్నారు? ఆయన మనందరి పిల్లల కోసం తండ్రి ఏదైనా త్యాగం చేయగలడు. ఆయన తండ్రికి ఎందుకు చేశారంటే మనలాంటి పిల్లలు అంటే ప్రజలందరి కోసం సిలువలు ఆయన అయిపోయాడు, త్యాగం అయిపోయాడు. ఒక ఆయన సిలువ క్యారెక్టర్ ఒక ఇంగ్లీష్ సినిమాల్లో యేసుక్రీస్తు వారి ఒక సినిమాల్లో ఒక ఆయనట, నా మాట చేస్తున్నాను ఆ వీడియో నన్ను వదిలేయండి, నేను చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రేమ అంటే ఒక సినిమాలో ఉంది, ఇంగ్లీష్ సినిమాల్లో ఒక ఆయన హిందువే. అంటే ఆయన ముఖం చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క క్యారెక్టర్కి అంటే ఆ యొక్క స్థానానికి సరిపోయేలా ఆయన ముఖం ఉంది నటించడానికి. దేనికి? నటించడానికి. అయితే యేసుక్రీస్తు వారు చేసినంతా చేశాడట. లాస్ట్లో సిలువ వేయక ముందు ఆయనను ఒక రాజు ఎదుట, ఏ రాజు? ఎవరమ్మా? హేరోదు. ఏ రాజు? హేరోదు రాజు ముందు ఆయన నిలవబెట్టి మోకాలతో వంగదీసి ఏం చేశారు? కొరడాతో కొట్టారు. ఆయన కొట్టినప్పుడట ఆ కొరడాతో కొట్టిన దెబ్బల్లో చర్మం ఆయనకి అంటించి మేకప్ చేస్తారు కదా, మేకప్ అంతా చేసి కొరడాలు అన్నీ అంటించారట. అయితే ఆయన వేసుకున్న చర్మంలో చిన్న ఈపి మధ్యలో చర్మం చిరిగిందట. ఏమైంది? చిరిగితే ఒక కొరడ దెబ్బ అలా ఈపి మీద పడిందట. ఆయన మీద పడగానే ఒక్కసారిగా ప్రాణం పోయేటట్టు ఇచ్చిందట. ఆయన ఏం చేయడాడు తెలుసా? చాలా గట్టిగా అరిచాడట. సినిమా యాక్టర్, మళ్ళీ ఎవరో సినిమా నటించేవాడికి అంత గట్టి తగిలితే నిజంగా తిన్న శరీరం ఎంత బాధపడి ఉంటాడు ఆయన. కానీ ఎలుగైతే ఒక్క మాట అన్నాడా? తలెత్తి ఎవరనే దూషించాడు ఆయన? నాది కాదు తప్పు అన్నాడా? ఆయన ఎవరి కోసం చనిపోయాడు? మనందరి పాపాల కోసం చనిపోయాడు ఆయన. మరి ఆయన కోసం నీ హృదయాన్ని అప్పగించలేవా? ఏం అప్పగించలేవు? హృదయాన్ని. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అందులో కనీసం 1% నన్ను ప్రేమించమంటున్నాడు. కానీ మనది ఒక్కటే తప్పించి మిగతా అందరినీ ప్రేమిస్తాం. చెప్పాను కదా అన్నకాల లోక సంబంధమైన ప్రేమల కోసం ఎగబడుతున్నారు యవనస్తులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమల్లో వాళ్ళ చిక్కుల్లో మాత్రం పడ్డారంటే తిరిగి కోలుకోవడానికి నీకు చివరిగా సొల్యూషన్ అంటే చివరి ఆన్సర్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు అంటారు. ఆయన తప్పించి ఆయన మాట అంటాడు కదా, తల్లి నిన్ను వదిలిన, తండ్రి నిన్ను విడివిన, స్నేహితులు బంధువులు ఎవరు నిన్ను విడిచిపెట్టిపోయినా నేను నిన్ను విడువను ఎడబాయను. అంటే విడవడు, ఎడబాయడంటే మర్చిపోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇందాకల మన ఆరాధనలో పాడుకున్న దాంట్లో ఒక పదం ఉంది చూడండి, కష్టముల పాలన. ఒకసారి నాతో కలిసి పాడండి. డ్రమ్మొద్దు నాతో కలిసి పాడు. కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చింతనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. అందరూ పాడ. వేదనలో నా చింతనున్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు.
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవానికే స్తోత్రం, నా దేవా దేవానికే స్తోత్రం. హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వ్యాధులలో బాధలలో నా చెంతనున్నావు. అడిగిన వారికి వెతికిన వారికి దొరికేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా చాలా ఇష్టమైన లిరిక్స్ నాకు ఇది. ఎందుకో చెప్పనా? కష్టములో ఆయన నా చెంత ఉంటాడు, నష్టంలో నాకు తోడు ఉంటాడు, వెతికిన వారికి ఆయన దొరికేవాడు, తలుపులు తట్టిన వారికి ఆయన ఎలాంటి వాడు? తలుపులు తెరిచేవాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు వినిపించలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ పాట పాడినప్పుడు మా క్లాస్ జరిగింది. మా క్లాస్లో భగత్ అనే ఒక కుర్రాడు ఉంటాడు. ఆయన ఏంటో తెలుసా? నేను ఈ పాట పాడానంటే ఆ కుర్రాడు నాకన్నా గట్టి పాడతాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు? నాకన్నా మా అక్క తప్పించి ఎవరూ మాట్లాడతలేదు. దేవుని స్తోత్రం. ఆయన కుర్రాడు నాకన్నా ఏం చేస్తాడు? చరిష్మా సైలెంట్ కూర్చోవాలి. ఈ పాటలో ఆ యొక్క చరణంలో చాలా చాలా వినాలా, అది మీకు విన్న పాటగా పాడితే అలా ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకుంటే చాలా శ్రమలు గుర్తొస్తాయి. కష్టంలో నష్టంలో తోడు ఉంటాడు. ఎవరు? దేవుడు ఉంటాడు. ఎందులో? కష్టంలో నష్టంలో నాకు తోడుగా ఉంటాడు. ఇంకెందులో ఉంటాడు? ఇంకెందులో ఉంటాడు? వెనకాల మాట్లాడతలేదు. ఇంకెందులో ఉంటాడు? వేదనలో. చెప్పండి నాతో. వేదనలో, ఆ వేదనలో నా చెంత ఉన్నావు. చెప్పండి సరే. ఆగండి, మీరు ఆగండి. మీరు చెప్పండి. వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి. చెప్పండి. దేనికోసం నేను రోజు చెప్పే వాక్యం దేనికోసం చెప్తున్నాను? దేవుని వాక్యం, దేవుని పాటలే కదా. ఇన్ని సంవత్సరాల నుంచి మరి దేవునిలోకి వస్తున్నారు. ఒక పాట నేర్చుకున్నామా? పాట ఎంతమందికి పాడతారు? పాడకపోయినా దేవుని పాట తెలుసో తెలీదా? మిమ్మల్ని కాదు నేను అడిగింది. నీకు తెలుదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చి వారం ఈ పాట వచ్చేటి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే బాగా ఫేమస్ అయిన పాట అది. ఆ పాట ఒకటో వచ్చాము. దేవుని స్తోత్రం. సీరియల్ ఎంతమంది చూస్తున్నారు? నువ్వు చూస్తున్నావా? అబ్బో, సీరియల్స్ చూడడానికి టైం ఉంటుంది, కానీ వాక్యం వినడానికి, పాటలు నేర్చుకోవడానికి మాత్రం టైం ఉండదు. దేవుని సన్నిధి కదా. సాతాను ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో ప్రతి కిటికీలో నుంచి ఒక్కొక్క దేవదత్త నిన్ను చూసి నువ్వు చేసే ప్రతి కార్యం ఏంటి ఎక్కడ చెప్తుంది? దేవుడి దగ్గర చెప్తుంది. పలానా మేనంగా వాక్యం అనుకుంటా సెల చూసుకుంటున్నానని చెప్తుంది. ఎక్కడ? ఏ మందిలో కాదు, పరలోకంలో కాదు, యేసుక్రీస్తు దేవుడు రాజ్యంలో చెప్తుందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండిట్లో మాట అనుకో, ఈ మాట పరలోక రాజ్యం వేరు,
పరిశుద్ధ ఇందులోని ఆ మాట ఉంటుంది, సరి గుర్తు వస్తుంది. మీ అందరి కోసం పరిశుద్ధ స్థలం వేరు, పరలోక రాజ్యం వేరు. పరిశుద్ధ స్థలం ఎవరికి? మనకి. పరలోక రాజ్యం ఎవరికి? దేవునికి, దేవదూతలకి. ఒక ఆరాధన లాంటిది. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ ఉన్నది? అలా కాదు, అక్కడ కాదు, ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ ఉన్నది? రౌతులపూడిలో కొంతమంది ఉన్నారు, అన్నపేటలో కొంతమంది ఉన్నారు. మరి దేవుని ఆరాధించడానికి ఎక్కడికి వస్తున్నారు? దేవుని మందిరంలో. మనందరం పరిశుద్ధ స్థలంలో ఉన్న పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిని ఆరాధించడానికి మాత్రం వెళ్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వచ్చి వారం మీరు అందరూ ఏం చెప్తారంటే కనీసం ఒక్కొక్క పాట అయినా పాడాలి. మీకు వచ్చిందే, నేను బలవంతం పెడతలేదమ్మా, మీకు వచ్చింది పాట చెప్పకపోయినా పాడకపోయినా దేవుని ముందు వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఏమన్నా అంటే నాకు చర్చ రావడం మానేస్తారు, అదే కోరుకోవడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? దేనికి ఈ గంటలో మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం అమ్మా? మీ చదవక నాకు వెనకాల ఉన్న వాళ్ళే సమాధానం చెప్పాలి. ఈరోజు మనం దేనికోసం నేర్చుకున్నాం? ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట? ఆశగల ప్రాణంలో నువ్వు ఉన్నావా? చివరికి నేను ఒకటే మాట అడుగుతాను, నీ ప్రాణం దేవుని కోసం ఆశపడుతుందా? ఈ ఒక్క మాట నేను చెప్పి రేపు వచ్చే వారం దీనికి సమాధానం మీరే చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతటితో నా వాక్యాన్ని ముగించి ఈ యొక్క సమయాన్ని నేను మమ్మీకి అప్పగిస్తాను. చెప్పండి. దేవుని స్తోత్రం.